వాక్య భాగంలోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ పూట మన ధ్యాన వాక్యంగా పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన మత్తయి గారి ద్వారా వ్రాయించినటువంటి మత్తయి సువార్తలో నుండి 5వ అధ్యాయంలో 13వ వచనం. సర్వాధికారియు సర్వశక్తిమంతుడును సర్వజగద్రక్షకుడును సర్వ శరీరులకు దేవుడును అయిన యేసు ప్రభువు వారు నరావతారిగా శరీరధారిగా ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన ఏ పని నిమిత్తమైతే ఈ భూలోకానికి వచ్చారో ఆ పనిని ప్రారంభించి ఆయన జరిగిస్తున్నప్పుడు ఎన్నెన్నో అద్భుతమైన అద్వితీయమైన ఆశ్చర్యకరమైన ఆశీర్వాదకరమైన బోధలు చేశారు. ఈ వచనంలో ప్రభు అద్భుతమైనటువంటి విషయాన్ని మనకు చెబుతున్నారు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఏమై ఉన్నారండి? లోకమునకు ఉప్పై ఉన్నారు. ప్రభువు మాట్లాడిన మాట. అంటే తనను వెంబడించేటువంటి వాళ్లను, తన వద్దకు వచ్చి ఉన్నటువంటి వాళ్లను, ఆయన బోధలు వింటున్నటువంటి వాళ్లను ప్రభు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నారు. ఉప్పుకు పోల్చారు. నిజానికి ఉప్పు చాలా తక్కువ ఖరీదు కలిగినటువంటిది మన దృష్టిలో నిజానికి, అవునా? కొంతమంది కిరాణా షాపుల వాళ్ళైతే ఉప్పుని బయటే వదిలేస్తారు. లోపల అన్ని సరుకులు సర్దినట్టు సర్దరు, బయట వదిలేస్తారు. అసలు పట్టించుకోనేమో అన్నట్టుగా వదిలేస్తారు వాళ్ళు. కానీ మీరు గమనించండి, అన్యజనులు ఉప్పుని సౌభాగ్య వస్తువుగా భావిస్తారు. తెలుసా? ఉప్పు గొప్పదే, దాన్ని ఎప్పుడు మనం తక్కువ అంచనా వేయకూడదు. ఇదేంటి మన దేవుడు మరీ ఉప్పుతో పోల్చారు మనల్ని అని మీరు ఫీల్ అవ్వకూడదని ఈ విషయం చెప్పా. అన్యజనులు క్రీస్తుకు వెలుపల ఉన్నవారు ఉప్పుని సౌభాగ్య వస్తువుగా చూస్తారండి. కొంతమంది కొలిచేవాళ్ళు కూడా ఉన్నారండి. అలా మిమ్మల్ని చేయమని నేను చెప్పట్లేదు, కానీ మనల్ని దేవుడు ఉప్పుకు పోల్చాడని చెబుతున్నాను. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడండి ఆయన. ఎందుకు దేవుడు అలా పోల్చారు మనల్ని ఉప్పుకి అంటే, ఉప్పులో 7 గొప్పతనాలు ఉన్నాయి. ఆ 7 గొప్పతనాలు కలిగిన ఉప్పుగా మనము ఉండాలని, లోకములో విరాజిల్లాలని, లోకానికి మనం నిజమైన ఉప్పై ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఏమిటి ఆ ఉప్పులో ఉన్న 7 గొప్పతనాలు అంటే, ఒకటిగా మీకు నేను తెలియజేస్తాను. చాలా శ్రద్ధగా వినండి. ఉప్పులో ఉన్న మొట్టమొదటి గొప్పతనం ఏమిటంటే, ఉప్పు సముద్రము నుండి వేరుపరచబడుతుంది. ఎలా అంటే మీకు తెలుసు కదా, ఇప్పుడైతే తగ్గిపోయాయి, కానీ పూర్వం ఈ ఒరలగొంది తిప్ప, పాండ్రాక ఆ ఏరియాలలో ఉప్పు పండించేవారు. ఎప్పటికీ పాండ్రాక వైపు ఉప్పు పండిస్తారు. ఉప్పు మడులు అని ఉంటాయి, చూసారా మీరు? ఉప్పు మడులు. ముందు సముద్రము నుండి నీరుని వేరు చేస్తారు, మడులలోనికి మళ్ళిస్తారు, చేయవలసిన పరిశ్రమ చేస్తారు. అప్పుడు ఉప్పు కళ్ళు పుడతాయి కదండి, ఉప్పు కళ్ళు పండుతాయి. ఆ ఉప్పు కళ్ళన్నిటినీ ప్రోగు చేసి ఒక చోట రాశిగా పోసి దాన్ని ఏ విధంగా సిద్ధపరుచుకుని ప్యాక్ చేసుకుని అమ్మేస్తూ ఉంటారు. లోళ్ళు ఉప్పు పంట ఉంది మన ఏరియాలో. మీరు గమనించాలి ప్రియులారా, ఉప్పు కణముల రూపంలో ఏర్పడాలంటే, ఉప్పు తెల్లటి కణముల రూపంలో ఆకృతిని దాల్చాలంటే ముందు అది సముద్రము నుండి వేరుపరచబడాలి. అదే మొట్టమొదటి గొప్పతనం, ఉప్పులో ఉన్న మొదటి గొప్పతనం. ఉప్పు సముద్రము నుండి వేరుపరచబడుతుంది. మనం కూడా లోకానికి ఉప్పుగా ఉండాలంటే
మనము లోకమనబడిన సముద్రము నుండి వేరుపరచబడాలి. మనము లోకములో, పాపములో, సాతాను చేతులలో ఉండటం కాదు. లోకము నుండి, పాపము నుండి, సాతాను నుండి మనం వేరుపరచబడాలి. లోకమనబడిన సముద్రము నుండి మనము వేరుపరచబడి తీరాలి. వేరుపరచబడాలి. మనం వేరుపరచబడితేనే మనం ఒక ఆకృతి దాల్చగలుగుతాం జీవితంలో. లేకపోతే సముద్రంలో, లోకమనబడిన సముద్రములో ఒక భాగమై అలాగే కొట్టిమిట్టాడుతూ ఉంటాం మన జీవితాలు. జాగ్రత్త సుమి. మనం వేరుపరచబడాలి. వేరుపరచబడుట అనే దగ్గర కొన్ని విషయాలు మీకు చెబుతాను. వేరుపరచబడటం అంటే ప్రత్యేకపరచబడటం. ప్రత్యేకపరచబడటం అంటే ప్రతిష్ఠింపబడటం. బాగా గుర్తుంచుకోండి. బైబిల్లో హనోకు అనే పేరుతో ఓ గొప్ప భక్తుడు ఉన్నారు, హనోక్ గారు. హనోకు అనే పేరుకు అర్థం ప్రతిష్ఠితుడు. అతడు నిజముగా ప్రతిష్ఠితుడే. ప్రతిష్ఠితుడు అంటే ప్రత్యేకింపబడినవాడు. ప్రత్యేకింపబడినవాడు అంటే వేరుపరచబడినవాడు అని. ఏమిటి అతను వేరుపరచబడిన విధానం ఏమిటి? అతడు ప్రతిష్ఠింపబడ్డా? ఎలా ప్రత్యేకపరచబడ్డాడు? అసలు వేటి నుండి, దేని నుండి ప్రత్యేకపరచబడ్డాడు అంటే 2 విషయాలు చెప్తాను మీకు. ఒకటి, హనోకు అనే పేరుతో 4 ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ఈ 4 ఆదికాండ గ్రంథంలో మనకు కనబడతారు. ఒకతను కయీను కుమారుడైన హనోకు, రెండవతను ఏరిదు కుమారుడైన హనోకు, మూడవతను మిద్యాను కుమారుడైన హనోకు, నాలుగవతను రూబేను కుమారుడైన హనోకు. ఈ 4లో దేవునితో నడిచి దేవుని చేత కొనిపోబడింది ఒక్క హనోక్ గారు మాత్రమే. ఆయనే ఈ 4లో రెండవ హనోక్ గారు, ఏరిదు కుమారుడైన హనోక్ గారు. ఆదికాండ గ్రంథం 5వ అధ్యాయంలో ఇతను మనకు కనబడతాడు. ఇతను దేవునితో నడిచి దేవుని చేత కొనిపోబడ్డారు. ఈ హనోక్ గారు ఆ 3 హనోకుల వంటి హనోకు కాదు. వాళ్ళ నుండి ఇతను ప్రత్యేకం. అది ప్రతిష్ఠిత జీవితం అంటే. కయీను కుమారుడైనటువంటి హనోకు దుష్టపు సంబంధులకు గుర్తు. ఏరెదు కుమారుడైన హనోకు దైవ సంబంధులకు గుర్తు. మిద్యాను కుమారుడైన హనోకు అన్య జనాంగానికి అంటే రక్షింపబడని వారికి గుర్తు. రూబేను కుమారుడైన హనోకు నామకార్థులకు గుర్తండి. అయితే దేవునితో నడిచి దేవుని చేత కొనిపోబడిన దైవ సంబంధి అయినటువంటి ఏరెదు కుమారుడైన హనోక్ గారు దుష్టపు సంబంధి అయిన హనోకు వంటి హనోకు కాదు. అన్య సంబంధమైన హనోకు వంటి హనోకు కాదు. నామకార్థ సంబంధమైన హనోకు వంటి హనోకు కాదు. ఆ 3కి వేరుగా ఉన్నాడు, ప్రత్యేకంగా ఉన్నాడు, ప్రతిష్ఠితుడిగా ఉన్నాడు. అది అతనిలో ప్రత్యేకత. హనోకు అనే పేరుకు అర్థం ప్రతిష్ఠితుడు. అతడు నిజముగా ప్రతిష్ఠితుడే. అది ఆయన ప్రత్యేక జీవితం. అతను ఆ విధంగా వేరుగా ఉన్నాడు. అతను ప్రత్యేకమైనటువంటి వ్యక్తి, ప్రత్యేకంగా ఉన్నటువంటి వ్యక్తి. స్తోత్రం. అలా మనం లోకం నుండి, పాపం నుండి, సాతాను నుండి వేరుపరచబడాలి, ప్రతిష్ఠింపబడాలి, ప్రత్యేకపరచబడాలి. ఇక్కడ అతని గురించి 2వ విషయం చెప్తాను. మీరు ఆదికాండ గ్రంథంలో 5వ అధ్యాయంలో 21 నుండి చదవండి. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు చూడండి, 21, 22 కూడా నేను చదివిస్తున్నాను. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. తర్వాత ఏముందండి? హనోకు దినములన్నీయు 365 ఏండ్లు. చాలండి, బాగా వినండి. హనోకు గారిలో ప్రత్యేకత, ప్రతిష్టత ఎలా మనం గమనించవచ్చు అంటే 2వ విషయం చెప్తున్నా.
మెతూషలను కనక ముందు 65 సంవత్సరాల వయస్సు అతనికి. ఎన్ని సంవత్సరాలు? మెతూషలను కనిన తరువాత 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. మొత్తం అతను దేవునితో నడిచింది ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలే. అతను భూమి మీద ఉన్న సంవత్సరాలన్నీ ఎన్ని? 365 సంవత్సరాలు. బాగా వినండి, 365 సంవత్సరాలు భూమి మీద ఉన్నాడు హనోక్ గారు. ఈ 365 సంవత్సరాలలో అతడు దేవునితో నడిచింది ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు. అంటే అర్థం ఏంటి? అతడు దేవునితో నడవని 65 సంవత్సరాల జీవితం ఉంది ఆయనకి. నా జీవితాన్ని తీసుకుందాం. నేను దేవునితో నడవని 17.5 సంవత్సరాల జీవితం ఉందండి. నా 18వ ఏట నేను ప్రభువుని నమ్ముకున్నాను. నా 19వ ఏట నుండి నేను దేవుని సేవలో ఉన్నాను. అలా మీరు లెక్కేసుకోండి. మీ జీవితాల్లో కూడా దేవునితో నడవని కొద్దో గొప్ప సంవత్సరాలు ఉంటాయి కదా, అంతే కదండి. కనుక చూడండి, నువ్వు ఏ సంవత్సరంలో రక్షింపబడ్డావో, నువ్వు 18వ ఏట, 15వ ఏట, లేకపోతే 20వ ఏట ఎప్పుడు రక్షింపబడి దేవునిలోకి వచ్చావో నాకు తెలియదు. కానీ నువ్వు దేవుని మార్గంలోకి రాకముందు ఉన్న జీవితం ఉంది చూసావా, అది దేవునితో నడవని జీవితం. అలాగే హానోక్ గారి జీవితంలో దేవునితో నడవని 65 సంవత్సరాల బ్రతుకుందండి. ఈ 65 సంవత్సరాల దేవునితో నడవని పాత రోత ప్రాచీన పాపపు బ్రతుకు నుండి అతడు వేరుపరచబడి 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. అది అతని ప్రతిష్ట, అది అతని ప్రత్యేకత, అది అతని వేరుపాటు జీవితం. అర్థమవుతుందండి? అది ప్రత్యేకంగా ఉండాలి. అందరితో హల్లెలూయా, నలుగురితో నెహెమ్యా అన్నట్టు ఉండకూడదు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, వేరై ఉండాలి. అందుకనే మూర్ఖులకి తరము వారి నుండి వేరై అని ఉంటుంది వాక్యంలో, అపోస్తలుల కార్యముల గ్రంథంలో. వేరై ఉండాలి మనం. అదే ప్రతిష్టత. అర్థమవుతుందండి? కనుక దయచేసి గమనించండి. ఉప్పు సముద్రము నుండి వేరుపరచబడుతుంది, మనము లోకమనబడిన సముద్రము నుండి వేరుపరచబడాలి. హనోక్ గారు ఎలాగైతే ఆ ముగ్గురు హనోకుల వంటి హనోకుగా కాక వేరుగా ప్రత్యేకంగా ప్రభువుకి కావలసినట్లుగా ఉన్నారో మనం అలా ఉండాలి. హనోక్ గారు ఎలాగైతే తన పాత రోత ప్రాచీన పాపపు బ్రతుకైన 65 సంవత్సరాల జీవితం నుండి వేరుపరచబడి దేవునితో నడిచాడో, ఆ విధంగా మనం వేరుపరచబడి దేవునితో నడవాలి. ఈ ప్రతిష్టత, ఈ ప్రత్యేకత, ఈ వేరుపరచబడిన గొప్ప జీవితం, క్రొత్త జీవితం మన బ్రతుకులో కనపడాలి. అర్థమవుతుందండి? రక్షణ పొందక ముందు, రక్షణ పొందిన తరువాత. ఇక్కడే క్రీస్తుకు పూర్వము, క్రీస్తుకు శకమని కూడా పెట్టుకోవచ్చు కావాలితే. క్రీస్తులోనికి రాకముందు, క్రీస్తులోనికి వచ్చిన తరువాత. అర్థమవుతుందండి? కాబట్టి ప్రతిష్టత జీవితం, ప్రత్యేకమైన జీవితం మనం ఖచ్చితంగా కలిగి ఉండి తీరాలి. వేరుపరచబడాలి. మరి వేరుపరచబడాలంటే ఎలాగా? మారు మనస్సు పొందాలి. లోకమనబడిన సముద్రము నుండి, లోకము నుండి, పాపము నుండి, సాతాను నుండి మనం వేరుపరచబడి ప్రతిష్ఠితులము అవ్వాలంటే, ప్రత్యేకపరచబడాలంటే, వేరుపరచబడాలంటే ముందు మారు మనస్సు పొందాలి. నా 18వ ఏట నేను మారు మనస్సు పొందాను. నువ్వు మారు మనస్సు పొందాలి. మారు మనస్సు అంటే మాయ మనస్సుని విసర్జించటమే మారు మనస్సు. క్రీస్తుకు అనుకూలమైన మనస్సే మారు మనస్సు. నువ్వు మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొందాలి. నువ్వు బాప్తిస్మం పొందేవా? ఎన్నాళ్ల నుండో మందిరానికి వస్తారు, బాప్తిస్మం పొందరు. అదేమిటో మరి. వెనకడికొకడు నాకు బాప్తిస్మం ఇస్తే ఇచ్చారు కానండి, ఈ చేయిని మొలగనివ్వకండి అన్నాడట. ఏంటి బాబు అంటే, ఈ చేత్తోనే ఒకటి చంపాలన్నాడు.
ఇంకేంటి ఇంకా బాప్తీసం వాడికి ఇక్కడ దాకా ఇచ్చాను పర్లేదు, చేయి మాత్రం పైకి పెడతాను అన్నాడు. చేయిని వాడేస్తాను, తర్వాత తిరిగాను. పెద్ద బాప్తీసం ఇవ్వాలి నీకు, అంటే లోపలికి ముంచో పోకుండా ఉంచాలి. అది పెద్ద బాప్తీసం. చేయి ములగనివ్వకూడదంట, చేయికి బాప్తీసం వద్దంట. ఆ చేతితో ఎవడన్నా ఇదా దరిద్రం, ఎంత తప్పు ఉండేది. కాబట్టి అలా వద్దు. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందాలి. కనుక మారు మనసు పొందండి, పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందండి, మూర్ఖులకి తరము వారి నుండి వేరై రక్షణ పొందండి. స్తోత్రం. కొంతమందికి భయం, అమ్మో బాప్తిస్మం పొందితే బాధలు వచ్చేస్తాయంట కదండి అని. ఎందుకురా ఏడుతున్నామంటే ఎల్లున్న మా అమ్మ కొట్టుద్ది అంటండి. ఎల్లున్న మా అమ్మ కొట్టుద్దని ఇప్పుడు ఏడుతున్నాడట. కాబట్టి నేనేమంటున్నానంటే, బాప్తిస్మం పొందకపోయినా నీ జీవితంలోకి బాధలు అనేటువంటి వస్తాయి, కానీ పొందిన తర్వాత వచ్చేటువంటి శ్రమలు నీకు ఉపకారంగా మారిపోతాయి. శ్రమలు ఉపకారం, శ్రమలే మనకు హారం, శ్రమలు క్రైస్తవాత్మలకు అలంకారం. స్తోత్రం. నిందకి 100, అవమానానికి ఆభరణము అనుగ్రహించే దేవుడు మన దేవుడు. అర్థమవుతుందా? శ్రమల వెనుక సిరులను మనకు దాచి ఉంచి ఇచ్చే దేవుడు ఆయన. శ్రమలు కాదు ఇవి, మహిమ కొరకు, దేవుని మహిమ కొరకు మన పైకి వస్తున్న కాంతి కిరణాలు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందండి. కాబట్టి బాప్తిస్మం పొందకముందు నీకు బాధలు లేకుండా ఉన్నావు కదా, కానీ బాప్తిస్మం పొందాక నీ జీవితంలోకి వచ్చే ప్రతి బాధ వెనకాల నీ జీవితంలోకి ఒక బోధ ఉంటుంది. ప్రతి గాయం వెనకాల ఒక గేయం పుట్టుద్ది. ప్రతి కన్నీటి వెనకాల నీకు నాట్యం ఉంటుంది. చేతులెత్తి స్తోత్రం చెబుదా. దేవుడిచ్చే బహుమానాలు ఉంటాయి. అర్థమవుతుందండి. కాబట్టి బాప్తిస్మం పొందాలి. కొంతమంది జాగు చేస్తారు. వెనకడికి ఒక ఆవిడ వాళ్ళ ఆయన తిడతాడు కొడతాడని చెప్పి బాప్తిస్మం పొందట్లేదంట. అప్పటికే ప్రభు మార్గంలోకి వచ్చి 38 ఏళ్ళు అవుతుందట. ఆ కోనేటి దగ్గర కూడా ఉన్నాడు ఒకడు. ఆడికి ఎన్నేళ్ళలో ఉన్నాడు కోనేటి దగ్గర? 38 ఏళ్ళుగా ఉంటున్నాడు. ఈవిడు కూడా అంతే, 38 ఏళ్ళుగా మందిరానికి వెళ్తుంది, కానీ రక్షణ తీసుకోలేదు, బాప్తిస్మం పొందలేదు. ఒక రోజున ఇలాగే ఉపవాస కూటలు జరుగుతుంటే వాక్యం చేత సంధింపబడి ఇంకెన్నాళ్ళు ఆగాల, నేను పొందేస్తాను, ఏదైతే అయిందిలే అంటే, కొడితే కొట్టాడు, చంపితే చంపేళ్ళే, చచ్చిపోతే పరలోకానికి వెళ్తానులే అని మొత్తానికి బాప్తిస్మం పొందటానికి సిద్ధపడిపోయి వెళ్ళింది సంఘంతో పాటు బాప్తిస్మాలు ఇచ్చే చోటికి. వాళ్ళ ఇంటి ముందు నుండే వెళ్ళాలి. వెళుతూ ఉంది. తన భర్త కుర్చీ వేసుకుని చుట్టకాల్చుకుంటా కూర్చున్నాడు. అందరితో పాటు ఆవిడ వెళ్తుంటే చూశాడు. 38 ఏళ్ళుగా అలాగే వెళుతోంది, వెళ్ళనియండి అనుకున్నాడు. ఈసారి ఎప్పట్లాగే వెళ్ళలేదు, ప్రత్యేకపరచబడటానికి వెళ్ళి బాప్తిస్మం పొంది, ఇల్లు పక్కనే కదా కాలువ, బాప్తిస్మం పొంది డ్రెస్ చేంజ్ చేసుకుంటాకి, బట్టలు మార్చుకోవటానికి పక్కనే కదా వెళ్ళి నడుచుకుంటూ ఇంటికాడికి వచ్చింది. ఇటు చూశాడు, తెలిసిపోయింది వీడికి, మొత్తం తడిసిపోయిందంటే బాప్తిస్మం పొందిందిరా బాబు అని చెప్పి పైకి లేచి కుర్చీని తన్నేసి చుట్టను పక్కకు పడేసి లటకమని లోపలికి వెళ్ళిపోయాడండి. ఇంకా ఆవిడ అనుకుంది, ఈరోజు నాకు ఆఖరిపాటే, పెట్టిగా అడ్డరించుకుంటామే, సరే చంపేస్తే చంపేసాళ్ళు, పరలోకానికి వెళ్ళిపోతున్నా అని చెప్పి ఇంట్లోకి ప్రవేశిస్తే వెంటనే అతను, పొందేసావా బాప్తిస్మం? ఇప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి తెలుసా, ఎంత నీతిగా ఉండాలి తెలుసా? సరే పొందితే జాగ్రత్తగా ఉన్నానట. ఇంతకీ ఈ విషయం దీనికోసం 2 సంవత్సరాలు ఆగింది. ఇలా ఉంటారు కొంతమంది. వద్దు, జాగు చేయకండి. నేడేమి జరుగునో రేపేమి సంభవించనో మనకు తెలియదు. మనము నిన్న వారమే, నేడు మనది కాదు. అంతలో గడపడి అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి వంటి వాళ్ళం మనం. గడ్డి పువ్వు లాంటి, నీటి బుడగ లాంటి, త్రాసు మీద ధూళి లాంటి, విసర వెళ్ళి మరల తిరిగి రాని గాలి లాంటి, అస్థిరమైన నీడ లాంటి, అల్పమైన స్వల్పమైన జీవితాలు మనవి. అటువంటి మన బ్రతుకులకు పరలోక భరోసా ప్రభువైన యేసువారు ఒక్కరు మాత్రమే. కాబట్టి రక్షణ పొందాలి.
మారు మనసు పొందండి, పాపక్షమాపణ నిమిత్తమే బాప్తిస్మం పొందండి, మూర్ఖులకి తరము వారి నుండి వేరై రక్షణ పొందండి. వేరవ్వాలి, ప్రత్యేకింపబడాలి. చెప్పండి, ఉప్పులో మొట్టమొదటి గొప్పతనం ఏమిటి? సముద్రము నుండి వేరుపరచబడుద్ది. అలాగే మనం లోకానికి ఉప్పుగా ఉండాలంటే ఏమవ్వాలి? లోకమనబడిన సముద్రము నుండి వేరుపరచబడాలి. వేరుపరచబడాలంటే మారు మనసు పొందాలి, పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందాలి. కనుక మారు మనసు పొందండి, పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందండి, మూర్ఖులకి తన్నవారుడు వేరై రక్షణ పొందండి. అప్పుడు మీరు లోకానికి ఉప్పు అవుతారు. స్తోత్రం. మొట్టమొదటి లక్షణం ఉప్పులో, అది గొప్పతనం. రెండవది ఏమిటంటే ఉప్పు తెల్లగా ఉంటుంది. చెప్పండి, ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటేనే కదండి కొనేది ఎవరన్నా. తెల్లని ఉప్పండి అని తిరుగుతూ ఉంటాడు ఊళ్ళో, అవునా? నల్లని ఉప్పండి, నీచమైన ఉప్పండి, కంపు కొట్టే ఉప్పు అంటే ఎవడన్నా కొంటాడా? ఆడేం మైకి పెట్టుకుని వస్తాడా? అది మైకులో చెప్పారు అంతకుముందు, అవునా కదా? ఉప్పు బండి తెల్లని ఉప్పండి అని వస్తాడు. ఉప్పు తెల్లగా ఉంటుంది. తెలుపు పరిశుద్ధతకు గుర్తు. చెప్పండి, దేనికి గుర్తు? తెలుపు పరిశుద్ధతకు గుర్తండి. గమనించండి, మనం వేరుపరచబడిన తరువాత, ప్రతిష్ఠింపబడిన తరువాత పరిశుద్ధ జీవితం జీవించాలి. చెప్పండి, ఏ జీవితం? పరిశుద్ధ జీవితము జీవించి తీరాలి. ఎందుకంటే ప్రభు అంటారు, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అన్నారు. మన దేవుడు ఎవరు చెప్పండి? పరిశుద్ధుడు. మనము ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. ఏమండి? పాపము లేని పరిశుద్ధుడు, పాపము అంటించటానికి వీలు లేనంత గొప్ప పరిశుద్ధుడు, మన పాపములను తొలగించి మనల్ని పరిశుద్ధపరిచేటంతటి పరిశుద్ధుడు, గొప్ప పరిశుద్ధుడు. సంఘాన్ని అడిగారు కొంతమంది వచ్చి, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అని. ఏమో తెలదు. ఆదివారం ఆరాధనకి వెళ్ళి అయ్యగారిని అడిగొచ్చి చెప్తాను అందా. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, నా ప్రాణ ప్రియుడు, 10,000 మంది పురుషులలోన పోల్చదగినవాడు. ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, నా ప్రాణ ప్రియుడు, 10,000 మంది పురుషులలోన పోల్చదగినవాడు. నావాడు, నా ప్రియుడు, మదిలో నిన్నే తలంచుచున్నాను. నావాడు, నా ప్రియుడు, మదిలో నిన్నే తలంచుచున్నాను. ఓసారి కనిపించి నీ దారి చూపించవా? ఓసారి కనిపించి నీ దారి చూపించవా? యేసయ్యా నీ ప్రేమ ఎంత మధురము, యేసయ్యా నీ మనసు ఎంత నిర్మలము. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, సంఘం అంటోంది నా ప్రియుడు ధవళవర్ణుడు అంది. ధవళవర్ణం అంటే తెల్లని రంగు, తెలుపు పరిశుద్ధతకు గుర్తు. నా ప్రియుడైన యేసు ప్రభువు వారు పరిశుద్ధుడు అని చెబుతుందండి సంఘం. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపిస్తారా అని ప్రభు సవాల్తో కూడిన ప్రశ్న వేస్తే జవాబు చెప్పలేక వెళ్ళిపోయారు. ఆ రోజుల్లో జ్ఞానులు మన విర్రవీగిన మతోన్మాదులు, మత ఛాందసవాదులు, మత ముష్కరులు ఆయనపై పాపము మోపాలని, నిందను మోపాలని దొంగ సాక్షులను డబ్బులిచ్చి మరీ పెట్టారు. కానీ వారి వల్ల అవ్వలేదు ప్రభువు పైన నింద మోపటం, బురద చల్లటం. దేవునికి స్తోత్రం. అంత గొప్ప పరిశుద్ధ దేవుడండి ఆయన. పరిశుద్ధుడు ఆయన, పరిశుద్ధుడు. ధవళవర్ణుడు అంటుంది, తెల్లని వర్ణం. ధవళవర్ణం అంటే తెల్లని రంగు. నా ప్రియుడు తెల్లనివాడు అంటుంది. తెలుపు పరిశుద్ధతకు గుర్తు. యేసు ప్రభువు వారు పరిశుద్ధుడు.
కొంతమంది తెలియక అంటూ ఉంటారు యేసు ప్రభు వారిని గురించి తెల్లోళ్ళ దేవుడండి, తెల్లోళ్ళ దేవుడని. ఆయన తెల్లోళ్ళ దేవుడు కాదు, తెల్ల దేవుడు. ధవళవర్ణుడు అంటే తెల్లని రంగు, తెలుపు పరిశుద్ధత గుర్తు. మన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. గట్టిగా స్తోత్రం చెబుదా. మన దేవుడు పరిశుద్ధ దేవుడు అండి. మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా ఏమై ఉండాలి? పరిశుద్ధులమై ఉండాలి. ఆయన అన్నారు కదా, నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అన్నారు. మనం పరిశుద్ధులమై ఉండాలి. పరిశుద్ధతని బట్టల్లో కాదు, బ్రతుకులో చూపెట్టాలి. తెల్ల బట్టలు వేసేసుకుని తిరిగినంత మాత్రాన పరిశుద్ధత కాదండి. కాబట్టి గమనించాలి, పరిశుద్ధత బట్టల్లో కాదు, బ్రతుకులో చూపెట్టాలి. నేను రంగు దుస్తులు కూడా వేస్తాను, తెలుసుగా మీకు. రంగు దుస్తులు కూడా వేస్తూ ఉంటాను సభల్లో, కోట్లు, షూట్లు, బూట్లు ఏమండి వేస్తూ ఉంటాను, రంగు దుస్తులు వేస్తూ ఉంటాను. తెల్ల బట్టలు కూడా అధికంగా వేస్తూ ఉంటాను. అవునా? ఎక్కువగా పరిచర్యలో తెల్ల దుస్తులు ఎక్కువ వేస్తూ ఉంటాను. అయితే నేనేమంటానంటే బట్టల్లో కాదు, బ్రతుకులో ఉండాలి పరిశుద్ధత. బ్రతుకులో ఉండాలి. ఒళ్ళంతా కప్పుకుంటూ నువ్వు ఏ రంగు దుస్తులు వేసుకున్నా దేవుడు నిన్నేం కొట్టాడు, తిట్టాడు. ఎందుకంటే క్రైస్తవ ఆధ్యాత్మిక కాషాయ రంగు సాధు సుందర సింగు. సాధు సుందర సింగ్ అయ్య గారు కాషాయ వస్త్రాలు ధరించుకుని సేవ చేశాడండి. మరి ఆయన్ని మనం ఏం చేయాలి? భక్తుడు కాదనాలా? అనకూడదు కదా, భక్తుడే. ఎందుకు అలాగా? చాలామంది రకరకాల రంగు దుస్తులు కూడా వేసుకుని సేవ చేశారంటే పరిశుద్ధత బట్టల్లో కాదు, బ్రతుకులో చూపెట్టాలి. గట్టిగా స్తోత్రం చెబుతా. బ్రతుకులో పరిశుద్ధత చూపెట్టాలి. బ్రతుకులో మనం పరిశుద్ధులంగా మనం బ్రతకాలి. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు. మన దేవుని పేరుకి రిపేర్ తేకూడదు. మనం పరిశుద్ధులంగా ఉండాలి. దేవునికి మహిమ తెచ్చేలా మనం పరిశుద్ధంగా జీవించాలి. పాపం చేసే అవకాశం లేనప్పుడు పాపం చేయకపోవటం గొప్ప కాదండి. పాపం చేసే అవకాశం వచ్చినా కూడా పాపం చేయకుండా దేవుని కొరకు బ్రతకటమే నిజమైన పరిశుద్ధ జీవితం. సజీవ యాగముగా మన శరీరమును దేవునికి సమర్పించుకుని, దేవుని చేతుల్లోనికి ఒక కానుకగా మనల్ని మనం సమర్పించుకుని, మన అవయవాలను నీతికి సాధనాలుగా, మన దేహాన్ని దేవుని ఆత్మకు నిలయంగా మార్చుకోవటమే నిజమైన పరిశుద్ధ జీవితం. ఆ విధమైన పరిశుద్ధ జీవితం మనం జీవించాలి. ఉప్పు తెల్లగా ఉంటుంది, తెలుపు పరిశుద్ధత గుర్తు. మనము పరిశుద్ధులమై ఉండాలి. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడై ఉన్నట్లుగా మనం కూడా పరిశుద్ధులమైతేనే లోకానికి ఉప్పు అవుతాం, దేవుని దృష్టిలో గొప్ప అవుతాం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక రెండవదేమిటి? ఉప్పులో గొప్పతనం తెల్లగా ఉంటుంది. తెలుపు పరిశుద్ధత గుర్తు. మన లోకానికి ఉప్పు అవ్వాలంటే పరిశుద్ధులం అవ్వాలి. రెండవది అది. మూడవది, ఉప్పు సారం కలిగి ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? ఉప్పు నిస్సారమైతే అది బయట పారవేయబడుతుంది, మనుష్యుల చేత త్రొక్కబడుతుంది అన్నారు. మనం సారవంతమైన ఉప్పుగా ఉండాలి, నిస్సారమైన ఉప్పుగా ఉండకూడదు. ఉప్పుకు సారం దేని వలన కలుగుతుందంటే బైబిల్ చెబుతోంది అగ్ని వలన కలుగుతుంది. దేని వలన? అగ్ని వలనే ఉప్పుకు సారం కలుగుతుంది. మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాట. తర్వాత చదువుకోండి. ప్రతి దానికి రెఫరెన్స్లు చదివిస్తే లేట్ అయిపోతుందని చెప్తున్నాను. పైగా నన్ను పెద్ద రెఫరెన్స్లు అవి ఎక్కువగా చదివించను కూడాను. ఎందుకంటే బోధ అందరికి గుర్తుండాలని నా ఉద్దేశం. పైగా ఎక్కువగా మనం క్రైస్తవ సభలంటే బాకాలు అవి పెడతారు కదండి సర్వసాధారణంగా. నేను ఒక రెఫరెన్స్ చెప్పి తీయండి అంటే మీరు తీసి చదువుతుంటే అంటున్నాను అనుకోండి, ఆ బయట వింటారు కొంతమంది, ఇక్కడికి రాకుండా. వాళ్ళు ఇదేంటి ఇప్పటిదాకా బాగానే మాట్లాడాడు కదా, ఈ లోపల ఈయనకి ఏమైపోయింది అంటున్నాడేంటి అనుకుంటారు వాళ్ళు. ఆ కంటిన్యూటీ దెబ్బతింటుంది. అందుకని నేను పెద్ద రిఫరెన్స్లు అవి చదివించాను, విషయాన్ని విశదీకరిస్తూ ఉంటాను, అవసరం అనుకున్నప్పుడు చెబుతూ ఉంటాను. ఓకేనా? గుర్తుంచుకోండి. ఉప్పుకు సారం అగ్ని వలన కలుగుతున్నది. అగ్ని వలన నేను చెబుతున్నాను, ఉప్పుకు అగ్ని వలన సారం కలుగుతుంది. మనకు పరిశుద్ధాత్మ అగ్ని వలన సారం కలిగి తీరుతుంది.
మన బ్రతుకులు సారవంతమైనవిగా, మన జీవితాలు సారవంతమైన ఉప్పుగా ఉండాలి అంటే ఏ అగ్ని కావాలి మనకి? పరిశుద్ధాత్మ అనే అగ్ని కావాలి. పరిశుద్ధాత్మ అభిషేకము అగ్ని 4 కొలవలే విభాగింపబడి మేడగదిలో ప్రార్థిస్తున్న వాళ్ళపై వ్రాలగా వాళ్ళందరూ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం చేత నింపబడి దేవుని ఆత్మ వాళ్లకు వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలు మాట్లాడుతూ ప్రభువుని ఘనపరిచారు. దేవునికి స్తోత్రం. ప్రియ స్నేహితులారా, అలా ఎప్పుడైతే జరిగిందో అక్కడ ఉన్న వాళ్ళ జీవితాలన్నీ సారవంతంగా మారిపోయాయి. ఉదాహరణకు ఒక మాట చెప్పనా? అప్పటి వరకు నామకార్థిగా ఉన్న పేతురు గారు నమ్మకస్తుడైపోయాడు. దేవునికి స్తోత్రం. అప్పటి వరకు ఆయన జీవితం ఏమిటి? బాగా గమనించండి. దేవునితో ఉంటూనే సాతానుకు చోటిచ్చేవాడు. అందుకనే ఒకసారి శిలువ కార్యానికి వ్యతిరేకంగా అతను మాట్లాడుతుంటే ప్రభు ఏమన్నారు? ఏ పేతురు అగే అనడా? అలా అనలా, సాతానా నా వెనక్కి పో అన్నారు. అక్కడ ఎవరికి చోటిచ్చాడు పేతురు గారు? ఇస్కరియోతు యోదాయే కాదండి, పేతురు గారు కూడా సాతాను చోటిచ్చాడు. గమనించాలి. అంతేకాదు మరొకసారి ఏం జరిగింది? అసలు ప్రభువా వీళ్ళందరూ వెళ్ళిపోతారేమో నేను విడిచిగాను, నేను మాత్రం వీళ్ళని ప్రగల్భాలు పలికాడు. మాట ఇచ్చి తప్పాడండి. మరొకసారి ఏం చేశాడు? మలుకు అనేవాడి చెవి నరికేశాడు. నరికితే అందులో తప్పే ఉందండి? ప్రభువు దగ్గరికి వస్తుంటే అటాక్ చేశాడు కదా అంటారు. తప్పది. ప్రభువే ఒప్పుకోలేదు. అవునా కదండి? తప్పది. పైగా అతని ఉద్దేశం ఏంటి తెలుసా? ఇప్పుడు గనక నేను కత్తి దూసి కథం దొక్కి కలగ చేసుకోకపోతే యేసు ప్రభు వారికి రక్షణ లేదనుకున్నాడు. ఆయనే రక్షకుడు. ఆయన నేను రక్షించడం ఏంటి పెద్ద వింత? అంటే యేసు ప్రభువు వారి శక్తిని తక్కువ అంచనా వేశాడు. యేసు ప్రభువు వారి శక్తిని అతడు తక్కువ అంచనా వేశాడు కనుకనే యేసు ప్రభువు వారు తన మహాశక్తి ఎంత గొప్పదో అతనికి చెప్పారు కూడాను. పేతురు, నేను కోరుకుని ఎడల 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువదైన సైన్యం దిగొస్తుందన్నాడు ఆయన. కోరుకుంటే దిగొస్తుంది. నేను కొట్టడం కాదు, కోరుకుంటే వచ్చి కొట్టి చంపేస్తారు వీళ్ళని. 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువదైన సైన్యం దిగొస్తుందన్నారు ప్రభు. ఎక్కువ అనే లెక్కను పక్కన పెడదాం, 12 సేనా వ్యూహాన్ని లెక్క కడదాం. వ్యూహమునకు 6,000 మంది యోధులను చెబుతుంది బైబిల్. 12 ఆరులు 72,000 దూతలు దిగొస్తాయని చెప్పాడు ఆయన. ఒక్కసారి రండి అంటే చాలు, లెక్క ఎవరక్కడా అంటే చాలు 72,000 దూతలు దిగొస్తాయి. ఎవ్వరూ చేయకుండానే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, భూపతులకు అధిపతి. స్తోత్రం. ఎవరక్కడ అంటే చాలు 72,000 దూతలు దిగి వస్తాయి. ఒక్క దూత ఒక్క రాత్రి 1,85,000 మందిని చంపాడనే చరిత్ర సాక్ష్యం ఇస్తోంది. అలాంటిది 72,000 దూతలు దిగొచ్చి కత్తి దూసి కథం తొక్కి నరకటం మొదలు పెడితే ఓత్స కోత, దేశంలో ఎవడో మిగలడు, రక్తపు టేర్లు పారుతాయి. కానీ ప్రభు అలా కోరుకోలేదండి. కోరుకుంటే ఇలా జరుగుద్దని చిన్న హింట్ ఇచ్చాడండి. అంటే తన మహాశక్తి ఎంత గొప్పదో ఒక్క మాటలో అతనికి జ్ఞాపకం చేశారు. పేతురు, నేను బలహీనుణ్ణి, నన్ను రక్షించేద్దామని ప్లాన్ చేస్తున్నావు నువ్వు. నా సంగతి ఇంకా తెలియదా నీకు? కోరుకుంటే వచ్చి కొట్టి చంపేస్తారయ్యా. నీ కత్తిని వరలో పెట్టి ఎక్స్ట్రా చేయగలడు ఆయన. ఎక్కువ చేయకు, ఎందుకు అలా చేసావు అని చెప్పి మలుకు అనేవాడి చెవును యేసు ప్రభువు అంటించారు. కాబట్టి నేనేం చెబుతున్నానంటే వాక్యాన్ని బట్టి ప్రియులారా, యేసు ప్రభువు వారి శక్తిని తక్కువ అంచనా వేశాడండి. నామకార్థుడు కదా ఇతను. ఏమంటే ప్రభువు ఎవరో నాకు తెలియదని బొంకాడు. చలి కాచుకునే గుంపదిగో ఆ పేతురు బొంకిన స్థలమదిగో. చలి కాచుకునే గుంపదిగో ఆ పేతురు బొంకిన స్థలమదిగో. 3వసారి బొంకిన వెంటనే, 3వసారి బొంకిన వెంటనే కొక్కరో
దూతదిగో అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్లకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అదిగదిగో. హల్లెలూయా. ముమ్మారు బొంకాడండి, యేసు ఎవరో తెలియదండి. ఎన్నిసార్లు అండి? 3 సార్లు బొంకేశాడు. చూసారా ఎంత నామకార్థం. తెలదు నాకు ఆయన ఎవరు అన్నాడు. ఒక చిన్నది వచ్చి అడిగింది, మీరు వారితో కూడా ఉన్నారు కదా అంకుల్ అంటే, అంకుల్ అనక నా పెంకులు లాగేస్తారు అన్నట్టుగా చిన్నది, ఒక చిన్నదాని వద్ద కూడా ప్రభువు నాకు తెలుసు అని అతడు ఒప్పుకోలేకపోయాడు. బొంకాడు, ముమ్మారు బొంకాడు, ప్రభు ఎవరో నాకు తెలియదని. ఇంకో విషయం చెప్పనా, ప్రభువు తిరిగి లేచి తనను తాను కనపరుచుకున్న తరువాత కూడా చేపల పట్టుకోడికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవచ్చుగా, పక్కన వాళ్ళు కూడా చెడగొడిచాడు. నేను చేపలు పట్టుకుంటాకి వెళ్తున్నాను అన్నాడు. ఎల్లుడు వెళ్ళొచ్చు కదా అంటే అర్థమేంటి, సంఘ పెద్దలు అంటున్నాడు నేనే వెళ్ళిపోతున్నాను, మీరు ఎందుకు ఇక్కడ? నువ్వు మానేస్తే మానేసేవులే, 2-3 కుటుంబాలు మానేసేలా చేస్తావు, అలాగే నేను వెళ్తున్నాను అన్నాడు. అప్పుడు అన్నాడు, నువ్వు సంఘ పెద్దలు అంటుడివి, ప్రభు పక్కన అంతరంగ శిష్యుడివి, మా అందరిలో కూడా ముఖ్యుడిగా చలామణైన వాడివి, పెద్దోడివి, నువ్వే వెళ్ళిపోతుంటే మేమేంటని చెప్పి వాళ్ళు కూడా వెనకల పట్టి వెళ్ళారు. అందరూ చేపలు పడతాకి వెళ్ళారు. కానీ దరిద్రుడికి ఏ రేవుకి వెళ్ళినా ముళ్ళ పరిగి అని ఓ సామెత ఉంటుంది. వీళ్ళు ఎంత దరిద్రులు అంటే ముళ్ళ పరిగి కూడా పడలేదు ఈ మొహాలకి. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు, ప్రభు చెప్పారు కదా. ఫలించెడి ద్రాక్షవల్లి నీవై ఉండి నీలోని తీగెగా నన్ను అంటు కట్టితివి. ఫలించెడి ద్రాక్షవల్లి నీవై ఉండి నీలోని తీగెగా నన్ను అంటు కట్టితివి. నిన్ను అంటి ఉండుట వలనే నాకు ఫలింపు వచ్చెను. నిన్ను అంటి ఉండుట వలనే నాకు ఫలింపు వచ్చెను. నీకు వేరైతే నేను జీవించలేను. నీకు వేరైతే నేను జీవించలేను. యేసయ్యా 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 యేసయ్యా. నీ వల్లనే నా క్షేమము అభివృద్ధి అగుచున్నది నా యేసయ్యా. నీ వల్లనే నా జీవితం, నీ వల్లనే నా జీవితం బహుగా దీవించబడుచున్నది, బహుగా దీవించబడుచున్నది. హల్లెలూయా. ఆయనకు వేరే మనమేమీ చేయలేం. వేరుండ గోరువాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి అని వాక్యం చెబుతోంది. వేరే మనమేం చేయలేమండి. వేరు పారాలి తప్ప ఆయనలో వేరే మనమేమీ చేయలేము. ఏదో చేసేద్దామని వెళ్ళారు, చేపలు పడతలేదు వీళ్ళకి. తిండి లేకపోయే, విశ్రాంతి లేకపోయే, తిండి లేకపోయే, విశ్రాంతి లేకపోయే, తెల్లవారి వరకు ఒక చేప పడకపోయే, తెల్లవారి వరకు ఒక చేప పడకపోయే. అసలు పడలేదు బాబు. ఇంకా రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. రహదారులు వెతకినను రాదాయను ప్రతిఫలము. ఆయనకి వేరే ఏం చేస్తారు? పళ్ళ ఏ దిక్కు తోచక కడుపు మాడిపోయి చేపల పడక చికాకులో ఉన్న వాళ్ళకి
మళ్ళీ ఆయన ఎంత ప్రేమామయుడండి, అలా చేపలు పడుతున్న చోటికి వెళ్ళి ఆ గట్టు మీద నుంచుని ఏమన్నా పండియా అని అడిగాడు. ఏమీ పడలేదండి బాబు అన్నారు. పడలేదా, సరే నేను చెప్తానట్టు వైపు ఏంటి అన్నాడు. వాళ్ళు వేశారు, చక్కటి పెద్ద పెద్ద చేపలు పడ్డాయి. వెంటనే యోహాన్ గారు అన్నాడు, ఇదిగో పేతురు గారు ఆయన ప్రభు సుమి అన్నాడు. వెంటనే అమాంతంగా సరిగ్గా బట్టలు లేకపోయినా సరే నీటిలోకి దూకేసి ఈత కొట్టుకుంటూ ఒడ్డుకొచ్చాడు. వీళ్ళందరూ ఒడ్డుకొచ్చేసరికి వీళ్ళ ఆకలి తీర్చటానికి కాల్చబడిన చేపలను రొట్టెలను ప్రభువు సిద్ధపరిచుంచారు. దేవునికి స్తోత్రం. ఆహారం ఏమైనా తినటానికి ఉందా అని అడిగింది ఆయనే, వాళ్ళకి ఆహారం సిద్ధపరిచింది ఆయనే. అర్థమవుతుందండి? ఇన్ని చోట్ల తప్పిపోయినట్టుగా కనపడతాడు పేతురు గారు, అవునా కదండి? సాతానికి చోటిచ్చాడు, మాటిచ్చి తప్పాడు, ప్రభు ఎవరో తెలియదని బొంకాడు, ప్రభు శక్తిని తక్కువ అంచనా వేశాడు. ఆయన పునరుత్థానుడై తిరిగి లేచి కనపరుచుకున్న తర్వాత కూడా చేపలు పట్టుకుంటూ వెళ్ళిపోయాడు. మీకు అర్థమవుతుందండి? అలాంటి వ్యక్తి, రెల్లుగడ్డి లాంటి వ్యక్తి ఆత్మ అగ్ని అభిషేకం చేత నింపబడిన తరువాత రెల్లుగడ్డి వంటి తత్వం కాలి బూడిదై ఆత్మ సంబంధమైన రాయిగా స్థిరపరచబడ్డాడు. సారవంతమైన వ్యక్తిగా మారిపోయాడు. ప్రభు ఎవరో తెలియదని ప్రాణభయం చేత బొంకినవాడే ధైర్యముగా ప్రభు సువార్తను ప్రకటిస్తూ హతసాక్షిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. ఆత్మ అగ్ని అభిషేకం వల్ల అతని జీవితానికి ఏం కలిగింది? సారం, పనికొచ్చే పాత్రగా, విలువైన ఉప్పుగా మారిపోయాడు అతను. కనుక ప్రియ స్నేహితులారా, మీరు గమనించండి, మన లోకానికి ఉప్పుగా ఉండాలంటే సారవంతమైన ఉప్పుగా మనం ఉండాలి. మన బ్రతుకులు సారవంతంగా మారాలంటే ఉప్పుకు సారం అగ్ని వల్ల కలుగుతుంది. మన బ్రతుకులకు సారం పరిశుద్ధాత్మ అగ్ని వల్ల కలుగుతుంది. కనుక పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మం పొందాలి, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాలి. అసలు అడగవలసింది ఏమిటో తెలుసా? ఈ ఉపవాస దీక్షలో ముఖ్యంగా, నీ ఆత్మ అగ్ని చేత నన్ను నింపు ప్రభువా అనండి. అడుగు వారికి కొరత కొదువ లేకుండా ఆత్మాభిషేకాన్ని అనుగ్రహించే దేవుడు సంఘము మధ్యన ఉన్నారు. కనుక అడగాలి, అడిగి పొందాలి, పరిశుద్ధాత్మాభిషేకాన్ని పొందాలి. తప్పక దేవుడు తన ఆత్మాభిషేకం చేత, ఆత్మవరాల చేత, ఫలాల చేత మిమ్మల్ని నింపి అలంకరిస్తారు. గట్టిగా స్తోత్రం చెబుదాం. పరిశుద్ధాత్మను పొందాలి. ఆత్మ లేనివాడు నావాడు కాదని ఎందరైతే దేవుని ఆత్మచేత నింపబడి నడిపించబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు, అంటే దేవుని పిల్లలని వాక్యం చెబుతోంది. ఆత్మచేత నింపబడాలి, సారవంతమైన ఉప్పుగా మనం ఉండాలి. నాలుగవది ఏమిటంటే, ఉప్పు రుచినిస్తుంది. చెప్పండి, ఏమిస్తుంది? ఉప్పు రుచినిస్తుంది. అందుకనే అన్నీ వేసి చూడు, నన్నేసి చూడు అంటదటండి ఉప్పు. ఉప్పు రుచినిస్తుంది. ఉప్పు లేకపోతే పదార్థాలకు రుచి ఉంటుందండి? ఉప్పు లేకపోతే రుచి తెలియదు. మీకు తెలుసా, పూర్వం అన్నం వండేటప్పుడు కూడా అందులో కొద్దిగా ఉప్పు వేసి వండేవాళ్ళండి. అర్థమవుతుందా? ఉప్పు అంటే రుచి, ఉప్పు వేసుకుని తినాలి. అన్నీ వేసి చూడు, నన్నేసి చూడు అంటదంటే ఉప్పు ఎన్నైనా వేయండి, ఆ ఉప్పు వేస్తేనే కానీ ఆ టేస్ట్ రాదు. మరి ఉప్పు వేయాలి. కాబట్టి ఉప్పు రుచినిస్తుంది. బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే, మీరు తర్వాత చదువుకోండి, కొలసీ పత్రిక 4:6లో తర్వాత చదువుకోండి. మీ సంభాషణ ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్లుగా ఉండాలి, నిప్పు వేసినట్లు ఉండకూడదు. ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఉండాలి మీ సంభాషణ, నిప్పు వేసినట్టు ఉండకూడదు. అమ్మాయి, మొన్న వస్తుంటే మీ ఆయన అడ్రోడ్ దగ్గర నుంచుని ఉన్నాడు. ఆ ఒక్క మాటతో మొత్తం కుటుంబం, ఆడెందుకు ఆటో కోసం నుంచున్నాడు, వాహనం దొరక్క. ఆ నిప్పుతో మొత్తం తగలడిపోద్ది మొత్తం. అర్థమవుతుంది మీకు? నిప్పు వేసినట్టు ఉండకూడదు సంభాషణ.
ఎవరైనా ఏదైనా కొద్దిగా తేడాగా మాట్లాడుతున్నారు అనుకోండి, నీ కుటుంబం గురించో లేక దేని గురించో, దాన్ని అణిచేలాగా నువ్వు చూడాలి, అర్థమయ్యేలాగా వాళ్ళకి విషయం చెప్పుకోవాలి. ఎందుకంటే మురిగే కుక్కలు ఎప్పుడూ ఉంటాయి, అర్థమవుతుందండి? మురిగే కుక్కలు ఎప్పుడు ఉంటాయి, అవి మురుగుతూనే ఉంటాయి. నిజానికి ప్రతి కుక్కకే మనం సమాధానం చెప్పవలసిన అవసరం లేదు, కానీ కొన్నిసార్లు మృదువైన మాట క్రోధమును చల్లార్చును అనే మాటను కూడా మనం గమనించి కొన్ని మాటల్ని మనం మృదువుగా మాట్లాడి విషయం వాళ్ళకు విషదీకరించి తీరాలి. మన సంభాషణ ఉప్పు వేసినట్లు ఉండాలి, నిప్పు వేసినట్లు ఉండకూడదు. అమ్మాయి, మీ ఆయన ఎంత కష్టపడుతున్నాడు, డ్యూటీ నుండి వచ్చేటప్పుడు ఏ వాహనం లేదేమో, పడిగాపులుగా అత్తనమ్మా అక్కడ అడ్డరోడ్లో వాహనం కోసం, ఇది ఎలా ఉంది? అడ్డరోడ్డు దగ్గర ఆగాడు అంటే ఎలా ఉంది? తేడా లేదా మరి? చూసారా? నిప్పేసినట్లు ఉండకూడదు, ఉప్పు వేసినట్లు ఉండాలి. అది సంభాషణ. ఎవరికైనా ఒంట్లో బాగోలేదు, పలకరించడానికి వెళ్తున్నాం కదా, పలకరించడానికి వెళ్ళి ఎంత తేడా చేసిందా నీకు, మొన్న ఒకడికి ఇలాగే ఈ జబ్బే వచ్చింది 3 రోజుల్లో చచ్చిపోయాడు అన్నామనుకోడు, ఆ రోజే చచ్చిపోతాడు జడుచుకుని. అర్థమవుతుందా మీకు? అది నిప్పేసినట్టు, ఉప్పు వేసినట్టు ఉండాలి. ఏం పర్లేదు, కంగారు పడకు, దైవజనులు ప్రార్థన చేస్తున్నారు, సంఘం అంతా ప్రార్థిస్తోంది, చక్కగా వైద్యం కూడా జరుగుతోంది, ధైర్యంగా ఉండు. నువ్వు ధైర్యంగా ఉంటేనే చక్కగా రోగ నిరోధక శక్తి అవి బాగుండేలా దేవుడు చేస్తారు. నువ్వు ధైర్యంగా ఉండాలి, కృంగిపోకూడదు, వైద్యం కూడా పనిచేస్తుంది, నువ్వు ధైర్యంగా ఉండాలని చెప్పి రావాలి. ఒక మాటలు చెప్పనా, మన మాటలు ఎదుటి వాళ్ళ జీవితంలో ఔషధంలా పనిచేయాలి. అది ఉప్పు వేసినట్లుగా ఉండే సంభాషణ అంటే. అర్థమవుతుందా? అలా ఉండాలి. ఎందుకంటే ఎరికో నీటి ఓటను బాగు చేయటానికి వేయబడింది ఏమిటి? ఉప్పు. ఓటలు బాగుపడ్డాయి. అలాగే ఎదుటి వాళ్ళ జీవితంలో నీ సంభాషణ, నీ మాటలో ఒక ఔషధంలా పనిచేయాలి. అందుకని నీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉండాలి, నిప్పు వేసినట్లుగా తగలెట్టేలాగా ఉండకూడదు. చక్కగా మాట్లాడండి. మన మాటలు కూడా దయచేసి మెల్లిమెల్లిగా మనం ఏం చేయాలి? మార్చుకోవాలి. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. మన దేవుడు దయగల మాటలటండి ఆయన. నీ దయగల మాటలే ధైర్యపరచినవి అని పాడాడు భక్తుడు. దయగల మాటలు అయినవి. మన మాటలు కూడా ఆ విధంగా ఉండి తీరాలి. గట్టిగా స్తోత్రం చెబుదాం. ఉప్పు రుచినిస్తుంది. మన మాటలు, మన సంభాషణ ఉప్పు వేసినట్లు ఉండాలి, రుచికరమైనవై ఉండాలి. ఎదుటి వాళ్ళ జీవితంలో ఔషధంలాగా మన మాటలు పనిచేయాలి. ఇది ఎన్నవది ఉప్పులో గొప్పతనం? 4వది. ఉప్పు రుచినిస్తుంది. మన మాటలు రుచికరంగా ఉంటే, మన మాటలు ఔషధంగా పనిచేస్తే మనమే లోకానికి ఉప్పు. 5వది చెబుతున్నాను. 5, ఉప్పు పదార్థములను చెడనివ్వదు, పదార్థములను పోడవనివ్వదు. ఉప్పు పాత్ర వేస్తే అవి అలాగే జాగ్రత్తగా ఉంటాయి. ఉప్పు పదార్థములను చెడిపోనివ్వదు. అలాగే మనం కూడా ఎవరిని చెడిపోనివ్వకూడదు, ఎవరిని పడిపోనివ్వకూడదు, ఎవరిని నరకానికి వెళ్ళిపోనివ్వకూడదు. అగ్నిలోండి లాగినట్లుగా కొందరిని లాగాలి. ఇతరుల రక్షణ మన బాధ్యతగా మనం భావించాలి. నీతి మార్గమును అనుసరించినట్లు కొందరిని దేవుని మార్గంలోనికి తీసుకుని రావాలి. ఆకాశమునందలి నిత్యము నిరంతరము ప్రకాశించే జ్యోతులుగా మనం ఉండాలి. లోకానికి ఉప్పుగా మనం ఉండాలి. ఎవరిని పాడైపోనివ్వకూడదు. ఈనాడు యువత పాడైపోతుందండి. త్రాగుడుకు బానిస అవుతున్నారు. కొంతమంది సిగరెట్లకి, రకరకాల మత్తు పానీయాలకి, పదార్థాలకి లోనైపోతున్నారు. తల్లిదండ్రుల మాట వినకుండా తిరుగుతున్నారు, ఎదిరిస్తున్నారు, చెప్పిన పని చేయకుండా బ్రతుకుతున్నారు, మొండితనంతో ఉంటున్నారు, వెళ్ళకూడని చోటకి వెళుతున్నారు, చేయకూడని పనులు చేస్తున్నారు. నేను చెబుతున్నాను, ఇలా చాలామంది చెడిపోతున్నారు, పడిపోతున్నారు, నరకానికి చేరువైపోతున్నారు. అలాంటి వాళ్ళ కోసం మనం మరింతగా ప్రార్థన చేయాలి.
అలాంటి వాళ్ళ వద్దకు సంఘస్థులారా మీరందరూ కూడా దేవుని సువార్తను తీసుకుని వెళ్ళాలి. ఒక్క చిన్నది, ఇశ్రాయేలు చిన్నది ఒక మిషనరీలాగా ఆమె వెళ్ళిన పరాయి దేశంలో దేవుణ్ణి పరిచయం చేసింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. నయమాను ఇంటికి మిషనరీ ఆవిడే. ఓ చిన్నది, ఇశ్రాయేలు చిన్నది దేవుణ్ణి పరిచయం చేసింది ఆ కుటుంబానికి. నీ కుటుంబానికి కూడా నువ్వు దేవుణ్ణి పరిచయం చేయాలి. అనేకుల కుటుంబాలకు దేవుణ్ణి పరిచయం చేయాలి. ఇతరులకు దేవుని గురించి మనం చెప్పాలి. నశించిపోతున్న వారికి దేవుని వార్తను తెలియచేయాలి. ఎందుకంటే చాలామంది నశించిపోతున్నారు. కన్నులెత్తి పొలములను చూడరా, కోతకొచ్చి తెల్లబారు చున్నాయిరా, కోతకొచ్చి తెల్లబారు చున్నాయిరా. కోతెంతో విస్తారంగా ఉందిరా ఉందిరా, కోతకు పనివారు కొదువాయిరా, కోతకు పనివారు కొదువాయిరా. కన్నులెత్తి పొలములను చూడరా, కోతకొచ్చి తెల్లవారు చున్నాయిరా, కోతకొచ్చి తెల్లవారు చున్నాయిరా. హల్లెలూయా. మనమే దేవుని పనివాళ్ళం కావాలి. మనమే ఒక సువార్తగా మారాలి. స్తుతి కేకలు, సువార్త కేకలు వేసే సైన్యంగా సంఘం రూపాంతరం చెందాలి. ఎదుటి వాళ్ళ రక్షణ మన బాధ్యతగా మనం భావించాలి. మనం అనేకులను ప్రభు తట్టు త్రిప్పే నక్షత్రాలం కావాలి. దేవుని కొరకు మనం ఈ పని చేయాలి. ఎన్నో చేశారు కదండి మనకైనా. ఆరోగ్యం ఇస్తున్నారు, ఆయుష్ ఇస్తున్నారు, అభిషేకం ఇస్తున్నారు, ఐశ్వర్యం ఇస్తున్నారు, ఆశీర్వాదం ఇస్తున్నారు, ఏమండి జ్ఞానం ఇస్తున్నారు, జ్ఞాపశక్తి ఇస్తున్నారు, ఎదగటానికి మంచి మంచి అవకాశాలు దేవుడు ఇస్తున్నారు, జీవం ఇస్తున్నారు, ఊపిరిస్తున్నారు, సమస్తం ఇస్తున్నారు. అన్నీ ఇస్తున్న దేవుని కొరకు ఏం చేయాలి? అసలు ఏం చేసావు? ఏం చేశానయ్యా నీ కోసం బ్రతుకునిచ్చావని, ఏ మోశానయ్యా నీ కోసం నన్ను చూశావని, ఏం చేశానయ్యా నీ కోసం ఏ మోశానయ్యా నీ కోసం నన్ను చూశావని. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ప్రశ్న వేసుకోవాలి కదా మనం. ఇకనైనా నడిచే సువార్త రథాలుగా మారాలి. లోకానికి క్రీస్తు పత్రికలుగా మారాలి. క్రీస్తు దైవత్వపు కాంతి కిరణములను ప్రపంచమునకు పంచే దీపాలుగా సంఘం ఉండాలి. బ్రతికున్న బైబిల్ గ్రంథాలుగా మనమందరం రూపాంతరం చెందాలి. స్తోత్రం. ఇతరులకు చెప్పండి. దైవజనుడిగా నేను కూడా దర్శించి దేవుని మాటలు చెప్పలేని ఇళ్ళు కొన్ని ఉంటాయి. అలాంటి గృహాలకు మీరు వెళ్ళగలుగుతారు. ఎందుకంటే మీకు వాళ్ళు స్నేహితులు, శ్రేయోభిలాషులు అవుతారు కాబట్టి. అవునా కదండి? వెళ్ళి దేవుని గురించి చెప్పండి. నరకానికి పోతున్న వాళ్ళని అగ్ని నుండి లాగినట్లుగా లాగండి, చేయండి. ఎందుకంటే ఉప్పు పదార్థములను చెడిపోనివ్వదు. మనం ఇతరులను చెడిపోనివ్వకుండా, పడిపోనివ్వకుండా నిలబెట్టే దేవుని వద్దకు తోడుకొని రావాలి. ఎవరిని చెడనివ్వకుండా మనవంతుగా మనం సేవ చేయాలి. ఈ పని విస్తరించున్నట్లు ప్రతి ఒక్కళ్ళు ఆత్మల సంపాదనలో అడుగులు వేయాలి. ఎన్నవది ఇది? 5వది. అప్పుడే లోకానికి ఉప్పుగా ఉంటాం మనం. ఇక 6వది చెబుతున్నాను వినండి. 6వది ఏమిటంటే, ఉప్పు త్వరగా కరిగిపోతుంది. ఉప్పులో ఉన్న 6వ గుణం ఏమిటంటే అది త్వరగా కరిగిపోతుంది.
కూరలో కానీ నీళ్ళల్లో కానీ ఉప్పు వేస్తే ఏమవుతుందండి? అది కరిగిపోతుంది. ఈ గుణం జాలి, దయ, క్షమ గుణాలకు గుర్తు. మనం జాలి, దయ, క్షమా గుణాలు కలిగి ఉండాలి. కోపం వస్తుంది, రాకుండా ఎందుకు ఉంటుంది? మనం మనుషులం. కోపపడుడి కానీ పాపం చేయకుడి. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు గనుక సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందురనే వాక్యం చెబుతోంది. సాత్వికత అంటే అర్థం ఏమిటంటే కలిగే కోపాన్ని అణుచుకుని బ్రతకటమే సాత్వికత. సాత్వికతతో ఉండండి. జాలి, దయ, క్షమాగుణం మనకు కావాలి. సిలువలో బలైపోతూ కూడా యేసు ప్రభువు వారు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమని వారి కొరకు ప్రార్థన చేశారు. క్షమాగుణం, దయాగుణం, జాలిగుణం. స్టెఫను గారు రాళ్ల దెబ్బలు తింటూ రక్తం కారుస్తూ కూడా ఈ పాపము వీరిపైన మోపకము అని ప్రార్థన చేశారు. స్టెఫను గారు కూడా క్రీస్తు మనస్సు కలిగి ప్రార్థన చేశారు. క్షమాగుణం, జాలి, దయ. ఉప్పు త్వరగా కరిగిపోతుంది, మనం కూడా క్షమాగుణం కలిగి ఉండాలి. క్షమించకపోతే ఎలా? అసలు ఎదుటి వాళ్లను క్షమించకపోవటం కూడా భయంకరమైనటువంటి నరకంతో సమానం, తెలుసండి. నాకు కూడా సత్యాగ్రహం వస్తుంది కొన్నిసార్లు, త్వరగా కోపం వస్తుంది, సత్యాగ్రహం. మళ్ళీ ఒక క్షణంలో మళ్ళీ అది అంతా వెళ్ళిపోద్ది. అలా ఎంత చాలామంది వచ్చాయా ఇలా మీ గురించి తెలియక తప్పు మాట్లాడడం క్షమించండి అని కాళ్ళ మీద పడినోళ్ళు, అయ్యా మిమ్మల్ని అపార్థం చేసుకుని మాట్లాడడం క్షమించండి, తెలియదండి మాకు అలా మాట్లాడాం ఆ రోజుల్లో అంటే దూరంగా చూసే వాళ్ళకి ఏదో రకరకాలు కనపడదు కదండి. అలా అనుకున్నామండి, ఇలా అనుకున్నామండి, అందుకని అని చెప్పి పెదలంక వచ్చి క్షమాపణ కోరి వెళ్ళిన వాళ్ళు నేను వెంటనే అలా హగ్ చేసుకుని భలేవారండి. అసలు మీరు అలా అన్న సంగతి కూడా నాకు తెలియదండి. సభల్లోకి వస్తారు కొంతమంది, వచ్చి రూమ్లోకి వచ్చి అయ్యగాని రూమ్లోకి వచ్చి కాళ్ళు పట్టుకుంటారు. కాళ్ళు పట్టుకుని ఏంటండి, ఎందుకండి కాళ్ళు పట్టుకుంటారు, దయచేసి ప్లీజ్ వాళ్ళని వద్దని నివారిస్తాను నేను. వద్దు అలా చేయకండి బాబు, ఎందుకు అలా మీరు చేస్తారంటే, లేదండి ఇలా మీకోసం మేము మాట్లాడాము ఒకనొక సమయంలో. అసలు ఇంకొకళ్ళు అయితే ఒకసారి వీళ్ళు చెడ్డోళ్ళేం కాదు, అపార్థం చేసుకుని తెలియక మాట్లాడి క్షమాపణ కోరితే నేను వెంటనే చేర్చుకుని భలేవారండి అని. మీరు అలా అన్న సంగతి కూడా నాకు తెలియదు. ప్రభు మిమ్మల్ని గద్దించేసరికి వచ్చి ఉంటారు, మీరు ఆ గద్దింపుకు లోబడ్డారు, అదే గొప్పతనం అని చెప్పి నాతో కలిసి భోంచేద్దరిగండి అని చెప్పి కూర్చోబెట్టుకుంటానండి. ఒకళ్ళైతే ఫోన్ చేసి మరి క్షమాపణ కోరారు. ఒకసారి ఎందుకండి అన్నాను, ఎందుకండి అంటే వాక్యం వింటున్నామండి మీది, వింటూ మీ మాటని మిమిక్రీ చేశాను నేను. ఒక చెల్లి ఫోన్ చేసి చెప్పిన మాట అండి, అలా ఆయనతో మాట్లాడుతూ మంగాచార్యులు గారు ఎలా చెబుతారు, ఈ గొంతుతో చెబుతారని చెప్పి మిమిక్రీ చేస్తే ఇక గొంతు రావట్లేదంటండి. మిమిక్రీ చేయటానికి ప్రయత్నిస్తే గొంతు ఆగిపోయిందంట, రావట్లే మాట. అలా కొన్ని రోజులు మాట రాలేదంట, మోగాళ్ళగా ఉండిపోయిందంట. ఆ సంగతి కూడా మనకి తెలీదు. ఆ చెల్లి ఫోన్ చేసి క్షమాపణ కోరుకుంటారని అనుకుని ఉంటారు. తర్వాత సరైందంట ఆవిడకి, సరే అలా జరిగిందన్నా అని చెప్పింది. అలాగా అమ్మా నాకు తెలియదు మీరు చెప్పేదాకా, మరి సరే దేవుడు కృపణిస్తారమ్మా, ఏం పర్లేదని చెప్పి నేను చేయను, మరి మీకు చెప్తున్నా. కాబట్టి నేనేమంటున్నానంటే క్షమిద్దాం, జాలి, దయ గుణాలు కలిగి ఉందాం. అది చాలా మంచిది మన జీవితాలకి. ఉప్పు కరిగిపోతుంది త్వరగా. ముందు ఎలా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది, నొక్కితే చేతిలో గుచ్చుకుపోయేంత గట్టిగా ఉంటుంది, అవునా? నీళ్ళలో వేస్తే ఏమైపోతుంది, అది మెత్తనే కరిగిపోతుంది, కలిసిపోతుంది. అలా మనం కూడా క్షమిద్దాం, జాలి, దయా గుణం కలిగి ఉందాం, కలుపుకుందాం. అర్థమవుతుందా? అందుకనే ఎవరైనా తిరిగి వస్తే నేను అవతల బొమ్మనండి కలుపుకుంటాను. దేవునికి స్తోత్రం. అలా చాలామంది వచ్చిన వాళ్ళు ఉన్నారు, అది మీకు కూడా తెలుసుకొని, దేవునికి స్తోత్రం. కాబట్టి జాలి, దయా, క్షమాగుణం క్రైస్తవ బ్రతుకులో మనం కలిగి ఉండి తీరాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎన్నవది ఇది? 6వది. 7వది చెప్పి ముగించేస్తాను. 7వది ఏమిటంటే ఉప్పు కరిగిపోయి కనిపించదు. నాతో చెప్పండి, ఉప్పు కరిగిపోయి కనిపించదు అంటే ఉప్పులో 7వ లక్షణం, అది వేయబడిన తర్వాత కరిగిపోయి కంటికి కనబడదు. అలాగే ఉండాలి మనం కూడా, తెలుసా? క్రైస్తవులు కనబడటం కంటే వినబడటం గొప్ప.
ఉప్పు కూరలో కరిగిపోయి కనబడదు, కానీ నేనున్నాను అని రుచినిస్తూ ఉంటుంది, నేనున్నాను అని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. అలా మనం కూడా కనిపించకుండా క్రియ జరిగించే మంచి తత్వం కలిగి ఉండాలి. ఉదాహరణకి కొన్ని సంఘాల్లో చూస్తూ ఉంటాను, ఫ్యాన్లు బాగా తిరుగుతున్నాయి, ఏ కంపెనీ అని చూశాను అనుకోండి, రెక్కకు ఓ పేరు ఉంటుంది. స్విచ్చాపి చూస్తే రెక్కకు ఓ పేరు, నక్క సుబ్బారావు, బొక్క అప్పారావు, పిల్లి పాపారావు, పంది ప్రసాదు, పేర్లు. మొన్న పేరు చూసా, తాడి మట్టయ్య అంట, ఆ పేర్లు. ఏంటిది వింత? ఆ హెడ్కో పేరు ఉంటుంది మళ్ళీ, ఎందుకంటే వీళ్ళకి హెడ్ లేదు. ఆ కంపెనీ పేరు ఏదో తెలియదు, ఉండదక్క. కంపెనీ పేరు కూడా తీసేస్తారు, ఓడగొట్టేస్తారు. అంటే నిన్ను నీవు కనపరుచుకోవటానికి ఇంకా ప్రతి దాని మీద, అలా వస్తువుల మీద, కొంతమంది దబరాలు ఏమనిస్తే వాటి మీద పేర్లు వేస్తారు అలాగా. దున్నపోతు సుందరి, అది ఇంటి పేరు, నువ్వు దున్నపోతున్నా పెడతారు. ఆ దబరా తీసుకెళ్ళి పొయ్యి మీద పెడతాం. ఆ పొయ్యిలో మంట పైకి వచ్చి ఈ పేరు కూడా తగులుతూ ఉంటుంది. గమనించారు లేదు మీరు? నరకంలో కూడా అలాగే ఉంటుంది నీకు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇచ్చిన పిల్లవాడి పేరు అక్కడ వ్రాయబడిందా? వ్రాయబడలా. దైవజనుడిని చేర్చుకుని పరిచర్య చేసి కావలసిన ఏర్పాట్లన్నీ చూసి గది కట్టించి సాపర్యాలు చేసి ఆతిథ్యం ఇచ్చినటువంటి ఘనురాలి పేరు అక్కడుందా? కొన్నిసార్లు పేర్లు ఉండకపోవచ్చు, కానీ వారి తీరులు గొప్పవి కాబట్టి వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి. ఈనాడు ఇచ్చిన కానుకను బయటికి చదవకపోతే ఫీల్ అయ్యేవాళ్ళు ఉన్నారు కొన్ని సంఘాల్లో. మా సంఘంలో, మాకు దేవుడిచ్చిన సంఘ బిడ్డల్లో ఇచ్చిన కానుకని బయటికి చదవకపోతే బాధపడేవాళ్ళు లేరు. కొన్ని నెలల క్రితం ఒకడు ఉండేవాడు కానీ పోయాడు అవతలకి. ఎందుకంటే ఒకసారి ఒక 1000 రూపాయలు ఎప్పుడు ఇచ్చారో నాకు తెలియదు. దానికోసం 1000 ఇచ్చేని చెప్పలేదు, 1000 ఇచ్చేని చెప్పలేదు, 1000 డ్రుయ్య. అసలు నేను నాకున్న దాంట్లోనే ఇతరులకు చేసేటువంటి సహాయాలతో పోలిస్తే నీటి చొక్క అంత కూడా కాదు. నీ 1000, నీ మొహం నువ్వును. అప్పు చేసి మరీ బాధల్లో ఉన్న వాళ్ళకి సహకరించిన సందర్భాలు బోల్డ్ ఉన్నాయి నా జీవితంలో. అలా పేరు చెప్పలేదని, పేరు చెప్పాలి మరి. అది మరి పెద్ద కట్టబొమ్మను, మరి పేరు, నీ పేరు చెప్పాలి. అలా ఏడుస్తారు కొంతమంది. నేను చెప్తున్నాను, మీరిచ్చే కానుకలకు, మీరు అందించే సహకారానికి తగిన 100 దీవెన దేవుడు మీకు తిరిగి అనుగ్రహిస్తారు. అలా ఇవ్వకపోవటానికి మనం ఆరాధించే దేవుడు అడుక్కునే యాచకుడు కాదు, ప్రధాన యాజకుడు. తప్పకుండా దేవుడు నీకు తిరిగిస్తారు. ఈ విశ్వాసం నువ్వు కలిగి ఉంటే చాలు. నేను దేవునికి ఇచ్చాను, దేవుని పనికి ఇచ్చాను అనుకుని నిశ్చయితతో ఉండు, నీ దీవెన నీ వెంట వస్తుంది. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇచ్చాడు పిల్లాడు. వాడి పేరు లేదు కానీ, ఆ పిల్లగాడి పేరు లేదు కానీ 12 గంపలు మిగిలినాయి. ఆ 12 గంపలు దేవుడు ఎవరికి ఇచ్చుంటారు అంటే, నువ్వు ఆఫరింగ్ ఇస్తే, కానుకిస్తే నీ పక్కింటి వాళ్ళకి ఎత్తాడు 12 గంపలు. ఎవరైతే ఇచ్చారో తిరిగి అంతే. ఒక్కొక్కడు 12 మంది శిష్యులు కాబట్టి అండి ఒక్కో శిష్యుడు ఒక్కోళ్ళు నెత్తిమే గంపెట్టుకు వెళ్ళిపోయారేమో. ఇచ్చింది ఎవరు? పిల్లడు. మిగిలినది ఎవరికి ఇవ్వాలి? అంతే కదా, న్యాయం కదా. అది దేవుడు అన్యాయస్తుడు కాదు కదా. అతనికే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇస్తే 12 గంపలు ఇచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంత చక్కగా దైవజనులను చేర్చుకుని ఆతిథ్యం ఇచ్చినటువంటి ఘనురాలి కుటుంబంలో దేవుడు గొప్ప కార్యం చేసి వంశాంకురాన్ని దయచేశారు. ఆ బిడ్డ చనిపోతే కూడా దేవుడు అతన్ని బ్రతికించారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మనం కనబడటానికి చూడకండి. ఎందుకంటే కొంతమంది పేర్లు ఏమైనా అనుకుంటారేమో అని చెప్పాల్సి వస్తుంది కొన్నిసార్లు. నేను కూడా ఒక అయ్యి ఒక 10 రూపాయలు, ఓ మనసున్న మహారాజు 100 రూపాయలు అని ఈ గారడీవుడు రోడ్ల పక్కన చెప్తూ ఉంటాడు కదండి, అలా చెప్పాల్సి వస్తుంది. అది గ్రస్తం మంద చీ. కానీ నేను నిజంగా చెప్తున్నాను, నాకు దేవుడిచ్చిన పిల్లల్లో నిజంగా చెప్తున్నాను, నేను మనసారా కొన్నిసార్లు బిడ్డలు సహకరించారని చెప్పుకుంటాను, కానీ చెప్పొద్దు అని అంటారని మా బిడ్డలందరూ కూడా. దేవునికి స్తోత్రం. అది నిజం.
ఒకటి అర ఉన్న చెత్త పొట్టు పోయింది కాబట్టి ఇబ్బంది లేదు ఇంకా. కాబట్టి నేనేమంటున్నాను మీతో అంటే, మనం కనబడటానికి ప్రత్యేకంగా ప్రయత్నించవలసిన అవసరం అరణ్యములో కేక వేయు శబ్దం. శబ్దం అంటే కనబడుద్దా వినబడుద్దా? వినబడుద్ది. వినబడాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. కాబట్టి నేనేమంటున్నానంటే, మన పేర్లు జీవగ్రంథంలో ఉండాలి. భూమి మీద ఉండటానికి మనం ప్రయత్నం చేయకూడదు. అది జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఉప్పు కరిగిపోయి కనబడదు, కానీ క్రియ జరిగిస్తుంది. మనం కూడా కనిపించవలసిన అవసరం లేదు. ఒకరోజు వస్తుంది. మేమెంతో పరిచర్య చేసామండి ప్రారంభ దినాల్లో. చెప్పిన పనులా చేస్తూ నమ్మకంగా అణిగి దైవజనుల చేతి క్రింద ఉండేవాళ్ళం. వారు ఏ పని అప్పచెప్తే ఆ పని నమ్మకంగా చేస్తూ, ఎక్కడికి వెళ్ళి పని చేసి రమ్మంటే అక్కడికి వెళ్ళి పని చేసి వస్తూ, ఆ దైవజనుడు సభలు పెడుతున్నాడు, వాళ్ళు పోషన్ ఇచ్చారండి రా, ఆ దైవజనుడు సభలు పెడుతున్నాడు, ఏర్పాట్లో సహాయం చేయండి అంటే అక్కడికి వెళతాం. అలా చేసి వచ్చాం చెప్పిన ప్రతి పని. ఒకరోజు వచ్చింది, మమ్మల్ని నన్ను రూపించిన దేవుడే నిరూపించి చూపెట్టారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను గొప్ప చేయబడ్డాను, మీ ముందు ఉన్నాను సాక్షిగా. అలాగే ఒకరోజు వస్తుంది, నిన్ను రూపించిన దేవుడే నిన్ను నిరూపించి చూపెడతారు. అప్పుడు నువ్వు గొప్ప చేయబడతావు, నువ్వు కూడా ఉన్నత స్థాయికి వెళతావు. అప్పటి వరకు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై ఉండాలి. కనపడటానికి కనపరచబడటానికి ప్రత్యేక ప్రయత్నాలు చేయొద్దు. దేవుడే కనపరుస్తారు, దేవుడే నిన్ను ఘనపరుస్తారు. ఆ సమయం కొరకు దైవ సన్నిధిలో నమ్మకంగా ఉండాలి. కనుక ఉప్పు కరిగిపోయి కనపడదు, కనపడకపోయినా పర్లేదని రుచినిస్తుందండి. అలా మనం కనిపించకపోయినా క్రియ జరిగించాలి, క్రీస్తులో మనం ఫలించాలి. గట్టిగా స్తోత్రం చెబుదాం. ఎన్ని విషయాలు చెప్పాను? 7. ఈ 7 గొప్పతనాలు లక్షణాలు ఉప్పులో ఉన్నాయి. ఈ 7 మన బ్రతుకులో ఉంటే మనమే లోకమునకు ఉప్పు. అలాంటి సారవంతమైన ఉప్పుగా ఉందాం, గొప్ప చేయబడదాం, దేవుని మెప్పును పొందుకుందాం, దేవుని మాటల బాటలో నడుద్దాం, నిలుద్దాం, ఫలిద్దాం, జ్వలిద్దాం, దేవుని కొరకు జీవిద్దాం. దేవుడి క్లుప్త వివరణ మన వెనికిడిలో దీవించునుగాక. ఆమేన్. తలలో ఉంచి కన్నులు మూయండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి. సర్వాధికారి సర్వశక్తిమంతుడా, కృపగల దేవానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. తండ్రి నాయనా, పెదలంకను ప్రేమించి సంఘాన్ని ప్రేమించి మా దైవజనులకి మీరు ఇచ్చిన ప్రేరేపణను బట్టి ప్రభువా, సంఘానికి ఉపయోగకరమైన ఉపవాస మహోత్సవములను నాయనా మీరు ఘనంగా జరిగిస్తున్నారు ప్రభువా. నీకు స్తోత్రములు తండ్రి. ఈ 3వ దినమందు 29వ తేదీ ఉదయకాల అయా వేకువ వెలుగు ప్రార్థన కూడికను ఘనంగా జరిగించారు ప్రభా. అయ్యా తండ్రి, 9 గంటల నుండి నాయన మధ్యకాల సమయంలో ప్రభా అయ్యా తండ్రి ఉపవాస ప్రార్థనను నాయన ఘనంగా జరిగించారు ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రభా తండ్రి మీరెంతో దీవెనకరంగా ఈ కూడికను జరిగించినందుకు స్తోత్రములు ప్రభా. దాసులను నిలవబెట్టి విలువైన మాటలు బోధించారు తండ్రి. దాసుని ముఖాంతరంలో నుండి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను మా హృదయంలో భద్రపరచండి, నీరు కట్టి ఫలింపును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. లోకానికి అయ్యా తండ్రి మీరు అయ్యా తండ్రి ఉప్పై ఉన్నారని మాట్లాడిన దైవానికి స్తోత్రం. అయ్యా తండ్రి ఉప్పులో మంచి 7 లక్షణాలను నాయన మీరు మాకు తెలియజేశారు ప్రభువానికి స్తోత్రములు తండ్రి. తండ్రి ఉప్పు ఎట్టి రీతిగా నాయన రుచికరంగా మధురంగా అయ్యా తండ్రి నాయన సారవంతంగా ఉందో నాయన ఉప్పులో ఉన్న మంచి లక్షణాలు మేము కలిగి సంఘంలో ఫలించి అభివృద్ధి చెందుదుముగాక ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. మా మధ్యలో ఉండి నడిపిస్తున్న అయా సేవకులను మీరు దీవించండి. పాటలు పాడి గానపరిచర్యలో వాడబడుతున్న బిడ్డలను మీరు దీవించండి. వైద్య సహకారాన్ని అందిస్తున్న యవనస్తులను మీరు దీవించండి. నీ సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థనలో ఉన్న ప్రతి బిడ్డను నీ కృపతో శక్తితో నింపండి.
నీ యొక్క బలమైన అభిషేకంతో తాకమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ సన్నిధిలో ప్రభా ప్రతి బిడ్డ నీ అభిషేకాన్ని పొంది అయ్యా తన ఆత్మీయతలతో కృపలతో నింపబడటానికి కృప దయచేయండి. ఈ ఉపవాస మహోత్సవములలో మేము వాక్యము ద్వారా దేవుని స్పర్శ ద్వారా బలము పొందాము. మా ఆత్మీయ స్థితిలో వృద్ధి పొంది ఇంకను ముందుకి కొనసాగుచున్నామని నీ సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టండి. ఉపవాసం ఉన్న బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాలు ఇవ్వండి, శక్తినివ్వండి. ఉపవాస దీవెన ఆశీర్వాదాలు కుటుంబాలకి మెండుగా దయచేయమని ఈ ఉపవాస ఉజ్జీవ మహోత్సవముల ద్వారా ఈ సంఘంలో అనేక ఆత్మలు చేర్చబడటానికి కృపనివ్వండి. అనేకులు రక్షణ పొంది సంఘంలో చేర్చబడినట్లుగా కృప చూపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఆయా సంఘాల నుండి, ఆయా ప్రదేశాల నుండి, గ్రామాల నుండి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకోనమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సృష్టికర్త అయిన తండ్రి ప్రేమ, రక్షణకర్త అయిన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని సహవాసము, ఆయన సన్నిధి చేరిన మనకును భూమిపైన సకల పరిశుద్ధులకును ఈ పరిచర్యకును జరుగుతున్న ఉపవాస దీక్షకును ప్రభువు పర్యంతమైన కృప నిరంతరము తోడై నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.